అసలు ఇవాళ ఎథిక్స్ గురించి మాట్లాడుకోవద్దు అసలు మనం. రియల్గా నాకు గుర్తొచ్చింది మొన్న ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాం. జస్ట్ అక్కడ నుంచి టీ తాగుతుంటే పక్కన డ్రైనేజ్ స్మెల్ వచ్చేస్తుంది. మామూలుగా ఏంటి డ్రైనేజ్ ఎంత స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ ఎలా నుంచి ఫుల్ రష్గా ఉంటుంది ఆ టీ స్టాల్ ఎప్పుడు కూడా. ఇరానీ చాయ్ అమ్మడం అంటే జనాలు వస్తుంటారు. వెంటనే ఎదురుగా ఆ రౌండ్ టేబుల్ దగ్గర నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్న వాళ్ళు మా మాటలు విని జగన్ శుభ్రంగా అప్పులు చేసి వెళ్ళిపోయాడండి, ఇప్పుడు జీతాలు ఇచ్చే అవకాశం లేదు బాబు గారికి, ఏం చేస్తారే ఆ డ్రైనేజ్ ఎవడో క్లీన్ చేయట్లేదు. వెంటనే మేము అన్నదాన్ని అంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎంత కన్వే అయ్యారు బాబు గారు మాట్లాడినిపించింది నాకు అనమాట. అవి చూస్తూ ఉంటే అంతే. ఓకే, అది వాళ్ళు టీడీపీ వాళ్ళే కాదని పక్కన పెడితే ఒక పబ్లిక్ మధ్య ఆ తరహా చర్చ నడుస్తుంది బయట. ఇప్పుడు మరి అప్పుడు ఎందుకు జగన్ ఉన్నప్పుడు ఎందుకు తూచారు అవన్నీ, ఎందుకు తీశారు చెత్త? మరి అప్పుడు ఆయన అప్లై చేశాడు కరెక్ట్, ఆయన అయితే చెత్త తీసాడుగా. అదే కదా, ఇప్పుడు డ్రైనేజీలు క్లీన్ చేశాడు. డ్రైనేజీలు క్లీన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం, అది మున్సిపాలిటీకి సంబంధం. పబ్లిక్ అలా ఉంటది అంటున్నాను. ఏదైనా బాబు జగన్ గురించి మాట్లాడేసుకుంటారు అంతే. దాన్ని ఎప్పుడైతే నడుస్తున్నదో ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు ఇది కూడా ఎతికలే, జగన్ గడికి చొక్కలు చూపెడుతున్నాడు మా బాబు. అవును, అదే అవును, ఇదే నడుస్తుంది. ఏముంది అందులో? కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దీంట్లో అంటే పిఏసీకి సంబంధించి ఇలా నిర్ణయం తీసేసుకోవడం, ఒక కొత్త సాంప్రదాయం మొదలెట్టేయడం అనేది కరెక్టేనా? రేపు పొద్దున్న ఇదే కంటిన్యూ చేస్తారా? ఇంకా రాజ్యాంగానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఇది సంప్రదాయాలు. సంప్రదాయాలు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరైతే అత్యధికంగా ఉంటారు అన్నటువంటిదే ప్రతిపక్షం. కానీ రాజ్యాంగంలో అసలు ప్రతిపక్షం ఎట్లా ఉండాలని రాయలే.